బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ మధురవాడ హత్యోదంతంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. సాయి హత్య కేసు నిందితుడు షణ్ముఖ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అమ్మాయితో చాటింగ్ చేయించి షణ్ముఖ్ ను పట్టుకున్నారు పోలీసులు. రావులపాలెం బీచ్ లో సాయిని హత్య చేసి అక్కడే పూడ్చిపెట్టినట్టుగా తెలుస్తోంది. నిందితులు పక్కా స్కెచ్ వేసి నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఫోటోషూట్ కు తీసుకెళ్లి స్నేహితుడు సాయిని చంపేసినట్టుగా తెలుస్తోంది షణ్ముఖ్. అయితే రావులపాలెంలో స్నేహితుడు సాయి పవన్ కళ్యాణ్ ను హత్య చేసి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు షణ్ముఖ్. సాయి దగ్గర ఉన్న ఖరీదైన కెమెరాల కోసమే హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఘటనా ప్రదేశంలో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడే ఈ హత్యోదంతం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడ ప్రదేశం దగ్గర పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్కడైతే సాయిని హత్య చేశారో ఆ ఘటనా ప్రదేశాన్ని మీరు చూస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, అక్కడ స్థానికులు ఏమంటారు ఒకసారి చూద్దాం. ఇదే రక్షణ. కనీసం ముద్దాయిల్ని కస్టడీలో తీసుకోమంటే ఇప్పటి వరకు ఎవరు తీసుకోలేదండి. బియ్యంపాలెం పోలీసులు పట్టుకొని కారులోని జీపుల్లో పట్టుకుని తిరుగుతున్నాం. ఎంత వరస్ట్ గా ఉందండి. ఈ జిల్లాకి వెళ్తే మాకు సంబంధం లేదు, ఆ జిల్లాకి వెళ్తే మాకు సంబంధం లేదు. పోలీసులు ఎవరి మటుకు చేతులు దులుపుకుంటే ఎవరిని అడుగుతాం. ఇంత ఖరాబ్ చంపి 7 రోజులు అయిందండి. 7 రోజులు అయింది. మేము ముద్దాయిని మా కారులో ఉంచుకుని తిప్పుతున్నాం. ఎంత ఘోరంగా చంపారు చూడండి. కనీసం బాడీ కూడా లేదు. 7 రోజులు అయింది, మొత్తం పోయింది. వాళ్ళకి కనీసం కస్టడీ లే పోలీసులు. మా సొంత వాహనాల్లో రాత్రి అదే మీ ఏరియాలోకి వచ్చాం. ఏదైనా 10 మంది వచ్చి మా మీద పడితే పరిస్థితి ఏంటండి? ఎవరండి దిక్కు మాకు? పిల్లల తల్లిదండ్రులతో సైతం ఆడవాళ్ళందరూ కలిపి నడి రోడ్డు మీద కారులో ఉన్నారు. ఈ ఎదవలు చేసిన పనికి ఇంక వీళ్ళతో పాటు ఇంకెవరైనా ముఠా ఉండి ఇంక రాత్రి మీద పరిస్థితి ఏంటండి? రాత్రులు ఇంతమంది ఉన్నాయి ఇక్కడ. ఇంకేమైనా అఘాయిత్యాలు జరుగుంటే వస్తున్నారండి. మా వాళ్ళు అందరూ వస్తున్నారు. 70-80 మంది వచ్చి ఉన్నాం ఇక్కడ. ఎవరు దిక్కు లేదు, దివాన్ లేదు. మా బాడీకి ఎలా ఉందంటే వ్యవస్థ పనిచేస్తుంది. లేదా అడవిలో ఉన్నామో కూడా అర్థం అవ్వట్లేదు. హైవేకి ఎంతో దూరం కాదు. ఎండలో ఇలా తిప్పలు పడతాం. ఎక్కడ న్యాయం అండి ఇది? కనీసం పోలీస్ వ్యవస్థ ఎంత నీట్ గా పనిచేస్తుంది చూడండి, కనిపిస్తుంది. ఇట్రా పోలీస్ శాఖ వరకు నమ్మకం. బియ్యంపాలెం పోలీస్ స్టేషన్ ఇవాళ మా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ సీఏ గానీ ఎస్ఐ గానీ కానిస్టేబుల్ గానీ చాలా కష్టపడి ఈ 7 రోజుల నుంచి కష్టపడి బాడీ ఎక్కడుంది, ముద్దాయిలు ఎక్కడుంది పట్టుకొని ఇన్ని చేశారండి. కనీసం వాళ్ళు కూడా ఏమండి, వాళ్ళు కూడా ఎలా తయారు? ఇప్పుడు వాళ్ళకి తిండి లేవు, బ్రష్లు లేవు. ఇప్పటి వరకు 2 రోజులు పెట్టి నానా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ. కనీసం ఎంత దారుణం అండి. వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది చూడండి. పోలీస్ వ్యవస్థ రాత్రి కస్టడీలో ఉంచండి అంటే మాకు సంబంధం లేదు. మాకు సంబంధం వేసుకొని లైట్లు ఆపేసుకున్నారండి. పోలీస్ స్టేషన్ అది ఘటనా ప్రదేశంలో అక్కడ ఉన్న వాళ్ళు పోలీసుల తీరు మీద పోలీసుల తీరుకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ రోజు ఏం జరిగింది, ముఖ్యంగా ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది, అది ఎలాంటి ప్రదేశం, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ ఘటనా ప్రదేశం నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి అక్కడ ఘటనా ప్రదేశంలో పరిస్థితి ఏంటో చూద్దాం. పోతున్న సాయికి సంబంధించినటువంటి మృతదేహాన్ని అయితే పోలీసులు ఈ యొక్క జొన్నాడ ఇసుక ప్రాంతం ఏదైతే ఇసుక కావచ్చు, అలాగే లంక ప్రాంతం పూర్తిగా ఇవన్నీ కూడా డొంకలు అలాగే తుప్పలతో మూర్తిగా నిండిపోయిన ప్రాంతం. ఎవరు కూడా ఇటుగా రాని పరిస్థితి అయితే ప్రధానం చూడొచ్చు. మనం చూస్తున్న ప్రాంతం ఇదే ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ ఎవరో కూడా మనుషులు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా రాని పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నాం అంటే ఈ యొక్క పోతుని సాయిని ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోగ్రాఫర్ని చంపిన తర్వాత ఇదే ప్రాంతానికి తీసుకురావడం. ఈ యొక్క ప్రాంతంలోనే మనం చూస్తున్నటువంటి ఇసుక ప్రాంతాలు, ఇది జొన్నాడ అలాగే మూలస్థానం సంబంధించినటువంటి ప్రాంతం. ఇది ఆలమూరు మండలం ప్రాంతంలోకి వస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మనకి మొదటిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఆధారంగా వాళ్ళు చేసిన పూర్తిగా దర్యాప్తు తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికే తీసుకుని వచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ ప్రాంతాన్ని అయితే పోలీసులు గుర్తించి ఇక్కడ ఈ యొక్క ఇసుక ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే మృతదేహాన్ని అయితే చంపి తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పూడ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా చూడవచ్చు. మనం ఈ యొక్క పోతుని సాయి ఫోటోగ్రాఫర్ని చంపి తీసుకొచ్చిన ప్రాంతంలో ఇదే ప్రాంతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఈ యొక్క మొత్తం
ఆ పోలీసులు గుర్తించి ఇదే ప్రాంతంలో అయితే పూడ్చారని చెప్పేసి వాళ్ళకి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఈ మృతదేహాన్ని అయితే బయటికి తీసేందుకు పోలీసులు అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాటు కూడా చేశారు. మరి కొద్దిసేపట్లో ఈ మృతదేహాన్ని బయటికి తీసేందుకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి పక్కన కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. పక్కన కుటుంబ సభ్యులు ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రధానంగా ఎన్ని చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతంలోనే మొదటిగా పోతున్న సాయిని ఈ యొక్క సన్ముఖ తేజ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాంతం బాగా తెలిసిన ప్రాంతం కాబట్టి ఎవరు ఇటుగా రారు కాబట్టి ఈ యొక్క ప్రాంతంలోనే పూడ్చితే సరిపోతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా భావించారు. నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ మూలస్థానం గ్రామానికి చెందినటువంటి సన్ముఖ తేజ్ అతను కూడా ఫోటోగ్రాఫర్గా చేస్తున్న నేపథ్యంలోనూ ఫోటోగ్రాఫర్గా దగ్గర పరిచయం అతనైతే తన వద్ద ఉన్నటువంటి 15 లక్షల విలువ చేసే కెమెరాలను తీసుకునేందుకే అతను అయితే ఇటువంటి దుశ్చర్యకి పాల్పడినట్టు తెలుస్తున్నారు. ఇప్పుడు మన ప్రధానంగా పోతున్న సాయికి చెందిన ఉన్నాడు బ్రదర్ ఉన్నారు సోదరుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, మీ అన్నయ్య అవుతాడా తమ్ముడు అవుతాడా? నాకు అన్నయ్య అవుతాడండి. ఏం జరిగిందంటే అసలు మా అన్నయ్య అయితే 26 మధ్యాహ్నం 12:30కి షాప్ దగ్గర నుంచి అదే ఇంటికాడ నుంచి బయలుదేరారనమాట. బయలుదేరి నేను ఇలాగ రాజమండ్రి ఈవెంట్కి వెళ్తున్నానని చెప్పాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ అమ్మకి 6కేమో కాల్ చేసి అమ్మ నేను తెలియని వ్యక్తులతో వెళ్తున్నాను, నా నెంబర్ ఒకవేళ స్విచ్ ఆఫ్ అయిపోతే ఈ నెంబర్కి కాల్ చేయి అని చెప్పి డౌట్గా చెప్పి ఫోన్ కట్ చేసేయడం జరిగింది. వెంటనే అమ్మకి ఆ కార్ బ్యాక్ సైడ్ ఫోటో పెట్టడం జరిగింది. కార్ బ్యాక్ సైడ్ ఫోటో ఎందుకు పెట్టడం అనేది మనకు తెలియదు. దానివల్ల ఏంటంటే అమ్మ ఎక్కువ వాట్సాప్ యూజ్ చేయదన్నమాట. అమ్మ ఏమో చూడలేదు. మంగళవారం ఉదయం ఏమో అమ్మ ఏంటి ఇంకా వీడు ఫోన్ చేయలేదు అని చెప్పి అన్నయ్యకి ఫోన్ చేయడం జరిగింది. అన్నయ్య ఎంతైనా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి అయితే వీడు ఒక నెంబర్ పెడతానన్నాడు కదా అని ఆ నెంబర్కి వెళ్తేనేమో ఈ కార్ ఫోటో కూడా ఉంది. అయితే ఈ కార్ ఫోటో వీడు ఈవెంట్కి వెళ్ళాడు కదా ఎందుకో మామూలుగా పెట్టుంటారు ఇచ్చలే అనుకున్నారు. అయితే అవతలోడి నెంబర్ కూడా మనం మార్నింగ్ నుంచి ట్రై చేస్తుంటే రింగింగ్ అయ్యింది కానీ ఒకసారి కూడా ఎత్తలేదు. అయితే ఈవినింగ్ 5:30 to 5 ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నమాట. అవతల తేజు అనే ఈ నెంబర్తో వచ్చారు కదా తన ఇదే. అయితేనేమో బుధవారం ఉదయమే అమ్మాయికి డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లీట్ అవ్వడం అయింది. మన మధురవాడ పోలీస్ స్టేషన్ కంప్లీట్ అవ్వడం అయింది. మన మధురవాడ పోలీస్ స్టేషన్లో వెంటనే కస్టడీ తీసుకొని చాలా ఫాస్ట్గా పనులు చేస్తూ అవతల కార్ నెంబర్ ట్రాక్ చేయడం వల్ల కార్ వాండరేమో స్టార్టింగ్ మనకి ఏమి చెప్పలేదు. తర్వాత మేము పోలీస్ కంప్లీట్ ఇస్తున్నామని చెప్పగానే మేము పోలీసులు మాట్లాడుతున్నాం అనగానే అయితే మేము ఒక నెంబర్ చెప్తాం, ఆ నెంబర్ మీకు సూట్ అవుతుందా లేదంటే ఆ నెంబర్ చెప్తేనేమో తేజు నెంబర్ మీద షూట్ అయ్యింది. షూట్ అయితే తేజు నెంబర్ మీద షూట్ అయ్యింది. అయితేనేమో ప్రధానంగా మీ తమ్ముడికి మీ అన్నయ్య అన్నారా, మీ అన్నయ్యకి ఈ యొక్క సన్ముఖ తేజ్కి ఏ విధంగా పరిచయం అయింది అనుకున్నారు అసలు? అన్నయ్యకి అయితే ఆన్లైన్ ద్వారాగా పరిచయం అయింది. ఇంకా దానికి మించి అయితే మనకేం తెలియదు. నెక్స్ట్ ఏంటంటే అన్నయ్య అయితే బయట ఇండియాలో మన 75% మొత్తం తిరిగేశాడు అన్నమాట. ఆల్మోస్ట్ సింగిల్గా ఎప్పుడు తిరుగుతాడు అన్నమాట. అన్నయ్య ఓల్డ్ ఫోటోగ్రఫీ మాట. దానివల్ల ఏంటంటే అమ్మాయిలు కూడా ఇంకా ఈడు వెళ్ళాలి. అయితే పోలీసు వాళ్ళు కనుక్కోగానే ఏంటంటే వెంటనే వాళ్ళ బావ నెంబర్ దొరికింది. వాళ్ళ బావ నుంచి వాళ్ళ డాడీ నెంబర్ దొరికింది. వాళ్ళ డాడీ నెంబర్ ఏంటంటే వాళ్ళ డాడీ నెంబర్కి ఫోన్ చేస్తే నైట్ ఫోన్ చేస్తామన్నారు. నైట్ ఫోన్ చేస్తానంటే తేజు వచ్చాడు. తేజు వస్తే మేము గట్టిగా అడిగితేనేమో ఏడుచుకొని పడుకుని పొద్దున కల్లా పారిపోయారని చెప్పారు. అయితే ఇది ఇలాగ అయ్యే పని కాదని చెప్పి వెంటనే మన మధురవాడ పోలీస్ స్టేషన్ నుంచి మన పేరెంట్స్ మన ఇంట్లో నుంచి ఒక 30 మంది పోలీసు వాళ్ళు ఇప్పుడు రావులపాలెం రావడం జరిగింది. రావులపాలెం నుంచి రావడం జరగడం వల్ల ఏంటంటే అవతల తేజు వాళ్ళు ఎవరైతే తేజు ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే మన అన్నయ్యవి కెమెరా బ్యాగ్స్ అన్నీ దొరికాయి. 15 to 14 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అన్నమాట మ్యాక్సిమం. దానివల్ల కెమెరాలో తీసుకునేందుకే ఈ పన్నాగం చేశారంటారా మొత్తం అందరూ? ఏంటంటే అది చెప్తాను ఒక నిమిషం. అయితేనేమో వాళ్ళ డాడీని మన కస్టడీలో పెట్టుకున్నమాట. వాళ్ళ డాడీని ఎంత అడిగినా చెప్పలేదని చెప్పి వాళ్ళ డాడీని మన పోలీస్ కస్టడీలో పెట్టుకోవడం జరిగిందన్నమాట. పోలీస్ స్టేషన్ కస్టడీలో పెట్టుకొని అవతల వాళ్ళ డాడీని తునిలో ఈ అబ్బాయి ఇంకో నెంబర్ వాడుతున్నారని తెలిసి దాన్ని ట్రాప్ చేస్తే తునిలో ఇంచుమించి పోలీసు వాళ్ళకి 2 వరకు చాలా హింసలు పెట్టాడు. వీడు ఎలాగ దొరకడని చెప్పి పొద్దున మీ అన్ని ఆధారాల్లో పోలీసులు చెప్పిన ఏ విధంగా చంపేశారు అనేది ఒక అవగాహన రావడం జరిగింది. అంటే ఎక్కడ చంపేశారు అనేది ముందు అది గతం అంతా ఓకే మీ మదర్ చెప్పారు. ఇప్పుడు చెప్పింది ఎలా చంపేశారు అనేది మీకు అనుమానం ఉన్నది? వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళే చెప్పారన్నమాట. వాళ్ళు చాలా ధైర్యంగా చెప్తున్నారు అన్నమాట.
నేను బెల్ట్ అదే సీట్ బెల్ట్తోనే మీ అన్నయ్యని చంపాను, వాళ్ళు మీ అబ్బాయిని మేము సీట్ బెల్ట్తోనే చంపాము, మీ అబ్బాయికి బీరు పట్టాము అంటే అన్నికి అలాంటి ఆల్కహాల్ అలవాట్లు ఏమీ లేవు. కావాలంటే మీరు వైజాగ్ వచ్చి ఎవరైనా ప్రూవ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. అన్నయ్యకి మా ఇంట్లో మా డాడీకి కానీ మాకు కానీ ఎవరికి అలాంటి అలవాట్లు లేవు. అలాంటిది అన్నయ్యకి బీరు పట్టి చంపారు. అన్నయ్యకి బీరు పట్టి చంపాము. మీ అన్నయ్యకి మీ వాడికి ఇంకా స్పృహ ఉందని చెప్పి ముందున కారు తోడినోళ్ళేమో కాలు పట్టుకున్నాడు, నేను ఇంకా సీట్ బెల్ట్ ఇంకా గట్టి చంపామని అంత సక్సెస్ఫుల్గా చెప్తున్నాడు. ఇలాంటివన్నీ చేయకపోతే ఆడు అలా చెప్పారు. చెప్పండి సార్, ఇలాంటి వాడిని ఇలా ఉంచడం కరెక్టేనా? చెప్పండి సార్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారని చంపే దాంట్లోనే మొత్తం చంపే దాంట్లోనైతే 2 నెంబర్స్ అంటున్నారు. 2 నెంబర్స్ అయితే కాదు, 2 నెంబర్స్ అయితే మ్యాక్సిమం భయ్యా, మ్యాక్సిమం 2 నెంబర్స్ అయితే వీళ్ళిద్దరు దొరికేస్తే కారు ఎవరికి కారు ఇంత ఇదిగా వీడికి ఇన్ఫర్మేషన్స్ ఎలాగెళ్తాయి? వీళ్ళిద్దరూ పరాల్లో ఉన్నప్పుడు వీడికి ఎలాగా ఇన్ఫర్మేషన్స్ వెళ్తాయి? మన వాళ్ళు తుని దగ్గర ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలిసిందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు? మీ అన్నని చంపిన అతను మా అన్నయ్యని చంపే వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలనుకుంటా. అంటే అది నా వల్ల కాదు, ఈ రోజు మా అన్నీ ఇలాగ అయినట్టు ఇంకో వాళ్ళు అవ్వకూడదు. దీనివల్ల ఏంటంటే ఇంకో 10 మందికి తెలిసి వీళ్ళు చేయడానికి భయపడాలన్నమాట. ఇది ఏంటంటే పోలీసు వాళ్ళు కొంచెం తెలుసుకొని కస్టడీ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మా బక్కనపాలెం అయితే మాది ఏ గ్రామంలో పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. పెద్దవాళ్ళు వచ్చి అందరూ ఇక్కడ అంటే మాది స్టార్టింగ్ ఎప్పుడైతే పోలీసులు ట్రాక్ చేయకపోతే తర్వాత మీ మీడియా వచ్చడం వల్ల ట్రాక్ చేశారు. దానివల్ల మీరు కొంచెం అదుపులో తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, చూస్తున్నాం ఇది పరిస్థితి. ఈ మూలస్థానం గ్రామంకి అయితే ప్రధానంగా 3 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్రాంతం ఉంది. ఈ యొక్క ప్రాంతంలోనే ఆ పోలీసులు ఈ యొక్క ప్రాంతాన్ని గుర్తించారు. నిందితులు ఎవరైతే ఉన్నారో అలాగే సన్ముఖ్ తేజ్తో పాటు మరొక వ్యక్తి వినోద్, ఇద్దరిని కూడా కలిపి తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ట్రేస్ అవుట్ అయ్యి వాళ్ళు ఎక్కడైతే చంపారో ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ఇక్కడ గుర్తించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రకారంగా వాళ్ళు ఏదైతే రాజమండ్రిలో రిసీవ్ చేసుకున్న తర్వాత తనైతే కారులోనే మృతదేహాన్ని ఆ కారులో ఎక్కించిన తర్వాత మందు తాగించడం ఆల్కహాల్ చేసిన తర్వాత తనైతే చంపిని తీసుకొచ్చి ఇక్కడ పూడ్చిపెట్టేసిన తర్వాత కెమెరాలన్నీ కూడా మూలస్థానం గ్రామంలో తన ఇంటి వద్దనే ఆ మేడపై పెట్టుకున్న పరిస్థితి. ఈ విచారణలో పోలీసులు తనదాని స్టైల్లో విచారించి ఆ నిందితులను పట్టుకుని చివరికి ఈ యొక్క మృతదేహాన్ని ఇక్కడ పాతిపెట్టి ప్రాంతాన్ని అయితే గుర్తించారు. తల్లిదండ్రులుగా వచ్చి అందరూ కూడా కుటుంబ సభ్యులు అతను అయితే కఠినంగా శిక్షించాలంటూ వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. అది కుటుంబ సభ్యులు చెబుతోంది. ముఖ్యంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అంతకన్నా ఎక్కువ మంది ఉండి ఉండొచ్చు అంటూ కూడా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఏమంటున్నారు? పోలీసుల వర్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. విశాఖ చెందిన బక్కినపాలెం చెందిన ఈ పోతున్న సాయికి సంబంధించిన మృతదేహాన్ని అయితే ఈ యొక్క ప్రాంతంలో అయితే గుర్తించారు. ఈ ఆలమూరు, జొన్నాడ అలాగే ఈ యొక్క ప్రాంతం ఏదైతుందో భారీ ఈ యొక్క ప్రాంతంలో అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఇదే ప్రాంతంలో మృతదేహాన్ని అయితే ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ అసలు ఘటన ఏ విధంగా జరిగింది? ఇక్కడ ఎప్పుడు గుర్తించారండి మృతదేహాన్ని? ఇది వైజాగ్లోని పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందండి. దాన్ని బట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ గుర్తించి మాకు లోకల్గా సాయం కావాలంటే మేము వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అంతా ఇక్కడ లోకల్గా వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ అంతా ఇస్తున్నాము. మా పై ఆఫీసర్లు కూడా బాధితులకు ఇబ్బంది లేకుండా అలాగే తొందరగా వాళ్ళకి చేయాల్సిన వాళ్ళ హెల్ప్ ఏముందో అది ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయమన్నారు. అంతవరకు మేము చూస్తున్నాం. మిగతా ఇన్వెస్టిగేషన్ అంతా వాళ్ళు చూస్తారు. అంటే అసలు ఏం జరిగిందంటున్నారు వాళ్ళు? మీరు చెప్పిన సమాచారం ఏ విధంగా అసలు దీంట్లో ఎటువంటి ఘటన జరిగింది? వాళ్ళు ఫస్ట్ మిస్సింగ్ కట్టారు, తర్వాత చంపేసి ఇక్కడ పూర్తి చేశారు అని చెప్పి ప్రైమరీగా చెప్పడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళంతా తర్వాత చెప్తారు వాళ్ళంతా. అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నాకు తెలియదు, పూర్తిగా మనం చెప్పకూడదు కూడా. సో ఆ ఇన్వెస్టిగేషన్ అంతా ఐఓ గారు చెప్తారు. అంటే మీరు లోకల్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ సంబంధించింది ఏమన్నా అది ప్రాసెస్ ఏమైనా పూర్తి చేశారా? మన ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అంటే వైజాగ్ నుంచి పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రిపోర్ట్ అయింది. అటు ముద్దాయిలు మన కడియం మరి ఆలమూరు మండలంలో ఉన్న ఇద్దరని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మనం లోకల్గా వాళ్ళకి ఏమైతే హెల్ప్ కావాలో అది మేము చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించి ఫోటోగ్రాఫర్, ఇతను కూడా ఫోటోగ్రాఫర్ అండి. ఇప్పుడు ఎవరైతే సన్ముఖ్ తేజ్ ఉన్నారో అతను అదే కొంచెం ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఓని అడగాలండి. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో నేను జోక్యం చేసుకోలేను. వాళ్ళకి కావాల్సిన లోకల్ హెల్ప్ మాత్రమే మేము ప్రొవైడ్ చేయగలుగుతాం మానవత దృక్పథంతో. అలాగే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కావాల్సిన సహాయ సహకారాలు మా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు వాళ్ళ బాధితులకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కావాల్సిన సహాయం అందిస్తున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ పోలీసులు వచ్చి పోస్ట్ మార్టం అన్నీ కూడా చేయాలండి. మొత్తం అంతా వాళ్ళు వచ్చిన తర్వాత మొదలు పెడతారు అంతా. అంతే, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా ప్రాపర్గా తీసుకొచ్చి పంచనామా స్టార్ట్ చేసిన తర్వాత జరుగుతుందండి. అంటే ఎక్కడి నుంచి రావాలి, ఎవరు రావాలండి దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం?
పిఎం పాలెం పోలీస్ స్టేషన్ నుంచి సిఈ గారు వస్తున్నారని చెప్పారు. వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నారన్నారు. వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళకి అందరూ కూడా వాళ్ళకి ఏర్పాట్లు లేవని కొంచెం అసంతృప్తి ఉంది. వాళ్ళ ఏం చెప్తారు? యాక్చువల్లీ హ్యూమానిటీ గ్రౌండ్లో అంటే వాళ్ళు ఇక్కడికి ఇంత దూరం రాకుండా ఉంటేనే బాగుండేది. బట్ వాళ్ళ ఒక బాధ కొద్దీ వచ్చారు. అయినా సరే వాళ్ళకి పాపం ఇక్కడ ఎండలో ఉండకూడదు, వాళ్ళు హ్యూమానిటీ గ్రౌండ్లో కొంచెం ఏదైనా టెంట్లు, వాటరు, కుర్చీలు ఏమైనా ప్రొవైడ్ చేయండి అని మా ఆఫీసర్లు ఆదేశాల మేరకు అవి కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేమైతే అన్ని విధాలుగా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అంతా చేస్తున్నాం. ఇది చూస్తున్నాం. అదే ఇన్వెస్టిగేషన్ అంతా పిఎం పాలెం పోలీస్ స్టేషన్ సంబంధించిన ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా పోలీసులను సంప్రదించారు. ఈ రావులపాలెం సంబంధించినటువంటి ఈ యొక్క ఆలమూరు అలాగే ఈ యొక్క ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలోనే రావడం, అలాగైతే కావాల్సిన ఏర్పాట్లు అయితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ పూర్తి ఇన్వెస్టిగేషన్ అంతా ఈ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పోలీసులే మొత్తం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఆ దర్యాప్తులో ఉన్న భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కేవలం ఎటువంటి సమాచారం కావాలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఏదైతే ఈ యొక్క ప్రాంతానికైతే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకున్నారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేసేందుకు కూడా మేము అన్ని కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పేసి ప్రధానంగా అన్నారు. ఏదేమైనా ఈ ఫోటోగ్రాఫర్ హత్య కేసు అయితే చాలా సంచలనంగా మారిందని చెప్పాలి. గత 26వ తేదీన రావడం జరిగింది. 26వ తేదీ నుంచి కూడా కనిపించకపోవడంతో 29వ తారీఖుని పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దాని మీద అక్కడ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేసి చివరికి రావులపాలెం సంబంధించినటువంటి ఈ యొక్క మూలస్థానం గ్రామం అవుతుందో మూలస్థానం గ్రామం చెందిన సన్ముఖ తేజ అని గుర్తించారు. దాంతోపాటు ఇంకొక వ్యక్తి ఉండడం ఈ ఫోటోగ్రఫీ నేపథ్యంలోనే అతన్ని ఆశ చూపించి ఈవెంట్ల పేరుతో ఇక్కడ తీసుకురావడం, సినిమా షూటింగ్ పేరుతో తీసుకురావచ్చి ఆ రోజే కిడ్నాప్ చేసి ఆ రోజు మద్యం పట్టించి హత్య చేసినటువంటి పరిస్థితి. హత్య చేసిన తర్వాత ఈ యొక్క ప్రాంతానికి అయితే వాళ్ళంతా పూడ్చిపెట్టిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ మూలస్థానం ప్రాంతంలో మొత్తం వాళ్ళ నిందితులు ఎవరైతే వాళ్ళు పట్టుకుని ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇక్కడ పాతిపెట్టామని చెప్పడంతో పోలీసులు అయితే ఇప్పుడంతా కూడా పూర్తిగా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. ఇక్కడ పిఎం పాలెం సంబంధించిన పోలీసులు రావాలి, పోస్ట్ మార్టం అని కూడా నిర్వహించేందుకు మృతదేహాన్ని బయటికి తీసేందుకు కూడా కొంత సమయం పడుతుంది. అందుకు కూడా ఈ యొక్క ప్రాంతంలో బాధిత కుటుంబాలు అందరూ కూడా చేరుకుని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కేవలం బాలితో ప్రకాశ్ RTV రావులపాలెం నుంచి. అది హత్య జరిగిన ప్రదేశం దగ్గర పరిస్థితి. మరి సాయి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? సాయి కుటుంబం ఏమంటోంది? విశాఖపట్నంలోని సాయి ఇంటి నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తున్న రిపోర్ట్. రావులపాలెం సమీపంలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో పోతిన సాయి పవన్ కళ్యాణ్ విశాఖ ఇంటి వద్ద అయితే ఉన్నాం. బక్కనపాలెం ప్రాంతంలో అయితే ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళకి సంబంధించి బంధువులు పెద్దమ్మ అయితే మనతో పాటు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏమైంది, ఏం జరిగింది? రాత్రి వెళ్ళారండి, మనిషి చచ్చిపోయాడని నేను రాత్రి తెలిసింది. మాకు తెలిసిన తర్వాత కనీసం ఒక్క పోలీసు వాళ్ళు కానీ ఆ శవాన్ని అలాగే వదిలేశారు, కానీ ఎవ్వరు చూడలేదు, అలాగే వదిలేశారు. మేము వెళ్ళి మమ్మల్ని పక్కన పెట్టేశారు. అలా ఆ శవాన్ని అలాగే వదిలేశారు. ఒక్క పోలీసు వాడు కూడా ఉందని ఈ స్టేషన్కి వెళ్తే ఆ స్టేషన్ అంటున్నారు, ఆ స్టేషన్కి వెళ్తే ఈ స్టేషన్ అంటున్నారు. అంటే రెండింటికి సంబంధం లేదు. ఆడు అంటే మేము తెచ్చేసుకున్నా ఎవరు అడగరా? మెయిన్ పోలీసులు పట్టించుకోలేదు, అంతే. మెయిన్ పోలీసులు పట్టించుకోవట్లేదు. అక్కడ అలాగా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ మటుకు వాళ్ళే ఉన్నారు తప్ప ఇక్కడ ఏటి వాతావరణం అని అస్సలు కనీసం ఎవరు ముందుకు రాలి. వెళ్ళినట్టే ఉన్నారు, ఏడుస్తున్నారు. అక్కడ ఎండలో పడి ఏడుస్తున్నారు. కనీసం ఒక పచ్చి మంచి విచ్చిన కూడా ఎవరు లేరు. కనీసం ఒక్క పోలీసు కూడా వచ్చి పట్టించుకోవట్లేదు. అక్కడ కనీసం పిల్లడి తల్లి ఉంది, ఆ తల్లి మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరైనా. నిన్న రాత్రి వెళ్ళింది ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరైనా ఆలోచించండి. ఏం చెప్తామండి, నా కొడుకు న్యాయం జరగాలండి. నా కొడుకు చచ్చిపోయాడు కదా, ఆడిని చంపినోడు మాత్రం చంపియాలి మీరు. అది ఆడిని ఎంతమంది చంపారో నాకు తెలియదు. ఆడు కెమెరాల కోసం మొత్తం సుమారు ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరాడు? ఇంటి దగ్గర నుంచి సోమవారం బయలుదేరాడండి. 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి ఇంట్లో నుంచి వెళ్ళాడండి. ఇంట్లో నుంచి వెళ్ళి సాయంత్రం వాళ్ళ అమ్మగారికి, నేను వాళ్ళ పెద్దమ్మని, వాళ్ళ అమ్మగారికి ఏమో ఫోన్ నెంబరు, కార్ నెంబరు, ఫోటో పెట్టాడండి. ఆడికి అనుమానం వచ్చి, అమ్మ నా ఫోన్ నెంబర్ అవ్వకపోతే ఆ అబ్బాయికి ఫోన్ చెయ్యమ్మా అని వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టాడండి. అయితే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా చెల్లి
ఫోన్ చేసింది. నా కొడుకు నెంబర్ అవ్వట్లేదని అవతల నెంబర్ ఇచ్చాడు కదా, అతనికి ఫోన్ చేసింది. చేస్తే అతను ఫోన్ రింగ్ అయిందంట కానీ ఎత్తలేదంట. మంగళవారం అయితే రింగ్ అయింది, ఎత్తట్లేదు. ఈ అబ్బాయి ఫోన్ ఏమో అవ్వట్లేదు, నా కొడుకు ఫోన్ ఏమో అవ్వట్లేదు. ఆ ఫోన్ రింగ్ అయితే ఎత్తలేదు. ఏమైందని మంగళవారం అంతా ఆలోచించిందండి. ఆలోచించి ఏంటో అక్క ఇలాగ జరిగింది, నా సాయి ఫోన్ అవ్వట్లేదు, ఆ ఇచ్చిన అబ్బాయి ఫోన్ ఏమో రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు, ఏం చేయాలో ఏటో అంటే, సరే చెల్లి ఈవెంట్కి వెళ్ళాడు కదా, ఏమైందో ఏటో సిగ్నల్ లేవేమో అని మేము ఊరుకున్నామండి. మంగళవారం కూడా బుధవారం కంప్లైంట్ ఇచ్చామండి. ఇలా మా బాబు ఇంట్లో నుంచి వెళ్ళాడు, మాకేమో ఏ ఫోను లేదు ఏటి లేదు అనేసి పోలీసులేమో ఎతికారండి. మేము చాలా వరకు ఆరా తీసాం. కార్ నెంబర్ ఇచ్చాడు కదా, ఏటయిందా ఏటని మేము ఆరా తీసాం. తీస్తే మాకు కార్ నెంబరు వాళ్ళది ఫోన్ నెంబర్ దొరికింది. దొరికితే మేము రెంట్కి ఇచ్చిన వాళ్ళమేనండి, మేము రెంట్కి ఇచ్చిన వాళ్ళమే అనేసి అన్నారు. అని మాకు మంగళవారం తెల్లవారుజామున కారు ఇచ్చారండి. 2 కుర్రోళ్ళు కెమెరాలు పట్టుకొని వెళ్ళిపోయారండి అనేసి అన్నారు. కానీ నా కొడుకుని సోమవారమే చంపేశారండి వాళ్ళు. నా కొడుకుని సోమవారం చంపేశారు. కారులోనే చంపేశారు వాళ్ళు. కానీ ఈ విషయం ఆ రాజమండ్రిలోనే ఆ శవం అక్కడ ఉంటుండగా 2 పోలీస్ స్టేషన్లో ఒక్క పోలీసుడైనా ఎందుకు రాలేదో మాకు తెలియాలి. ఇప్పుడు ఒక్క పోలీసుడైనా రాలేదు, ఎందుకు రాలేదు? మీ తాలూకాలో ఎవరు ఉన్నారు అక్కడ? మా తాలూకాలో అందరూ ఉన్నారు. ఆ పిల్లడి గారి తల్లి ఉంది, మా ఆయన గారు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, మా మాయ ఉన్నారు. నేను వాళ్ళ పెద్ద మా పాపని, వాళ్ళ చెల్లిని. అందరూ దగ్గరకి ఒక 10-15 మంది దాకా ఉన్నారు. ఒక్కరు కాకపోతే ఒక్క పోలీసుడైనా వెళ్ళలేదు, ఒక్క మీడియా అయినా వెళ్ళలేదు. వెళ్ళినట్టయితే ఈ పాటికి ఏదో ఎప్పుడు నిన్న రాత్రి ఎప్పుడు మధ్యాహ్నం అండి ఇంతవరకునా పట్టించుకోలేదు ఒక్క పోలీసుడు కూడాను. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు సార్? బాడీని ఇస్తేనే కదా ఎవరివన్నీ ఇక్కడ ఏంటంటే సమాధానం చెప్పడానికి అట్లకి. ఆ బాడీని లేదా ఎవరు పట్టించుకొని మీరు బాడీని తీసుకెళ్ళిపోండి అంటే తెచ్చేసుకుంటారు కదా ఎవరైనా. అక్కడ అలా ఉంచడం, ఆ ఎండలో ఆ పిల్లని వాసన పెట్టుకొని అంతమందిని ఒక్కళ్ళు కూడా పంపించుకోవడం అది కరెక్ట్ కాదు కదా. ఆ తల్లిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, వాళ్ళకి ఒక మంచినీళ్ళు ఇచ్చేవారు లేదు అక్కడ. వారం రోజులు అవుతుంది ఆ మనిషి చచ్చిపోయి. ఈ రోజుకి వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ లేదు, కనీసం తెలిసి 24 గంటలు అవుతుంది. ఇప్పుడు వచ్చి బాడీ దగ్గరకు తల్లిని కానీ తండ్రి కానీ పంపించలేదు. ఈ నేపథ్యంలో మీరు ఎవరైనా కలవడం జరిగిందా? లేట్ అవుతుందని ఏంటండి? ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే గాని అక్కడికి వెళ్ళేవాళ్ళు అందరూ అవంతి శ్రీనివాస్తో వీళ్ళందరితో మాట్లాడాడట. ఇక్కడి నుంచి అంతా ఉంది. పోలీసులు వస్తే బాడీని తీసి బయటికి తీసి పోస్ట్ మార్టం చేసి తీసుకురావడమేనట. ఒక్క పోలీసులు రాలేదట అక్కడికి. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉందా? జస్ట్ 5 నిమిషాలు అవుతుంది మేము మాట్లాడి, 5 నిమిషాలు అయింది మాట్లాడి, మేము అక్కడ వాళ్ళతో మాట్లాడి. ఎవ్వరూ పట్టించుకోలేదట. ఆ పోలీసులు వస్తే యువతల వాళ్ళ దగ్గర మాట్లాడిన వాళ్ళు మాట్లాడేసి బాడీని తీస్తే తీసుకొచ్చడమే అంతే. ఎవరు బాధల్లో ఉన్నాము, కనీసం పోలీసుల బాడీ తీసి పోస్ట్ మార్టం చేసి మాకు పంపిస్తే మాకు లేదు, మీరు తీసుకెళ్ళిపోండి అమ్మా, మా పోలీసులతో సంబంధం లేదంటే మేము తీసుకెళ్ళిపోతాం కదా. ఇది ప్రధానంగా ఈ సాయి ఈ పవన్ కళ్యాణ్ ఎవరైతే బంధువులు ఉన్నారో పెద్దమ్మ కానీ వాళ్ళ చెల్లెళ్ళు కానీ ఎవరైనా బాడీని అయితే అలాగే ఉంచడం అయితే జరిగింది. అక్కడ నిజంగా ఇప్పటికొచ్చి ఇన్ని రోజులు జరుగుతున్నా సరే బాడీని అయితే మాకు అప్పచెప్పే నాదుడే లేదు. నిజంగా అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు అసలు మాకు అసలు ఏమీ పాల్పట్టలేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం తీసుకొని ఇమీడియట్గా మాకు సహాయం చేయాలి. మా డెడ్ బాడీ ఇప్పుడు జరిగిన ఉదంతం ఎలాగే జరిగిపోయింది, కాకపోతే మాకు ఆ బాడీని ఇప్పించే ప్రయత్నం అయితే చేయండి అని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ బంధువులు అయితే వేడుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ బక్కన్పాలెం నుంచి.